సమ్మర్ లో మల్లెపూలు ఎక్కువగా దొరుకుతుంటాయి. ఇలా కవర్ లో తెచ్చి అలాగే మనం వీటిని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తూ ఉంటాము. ఇలా మల్లెపూలని పూల కవర్ లో పెట్టి ముడి వేసి పెట్టినా కానీ పూల వాసన అంతా ఫ్రిడ్జ్ అంతా వచ్చేస్తుందండి. ఫ్రిడ్జ్ లో ఉన్న మిగతా వస్తువులు కూడా ఈ పూల వాసన అనేది అంటుకొని ఏదైనా మనం తీసుకునేటప్పుడు అదే స్మెల్ తో అసలు తినడానికి ఇష్టపడము. అంతేకాదండి, పూలు కూడా ఎక్కువ రోజులు ఉండవు, తొందరగా పాడైపోతాయి, తొందరగా వాడిపోతాయి, స్మెల్ కూడా పోతాయండి. అలా కాకుండా పూలు అనేది ఫ్రెష్ గా వాడిపోకుండా ఎక్కువ రోజులు అంటే 10 రోజుల వరకు చేసుకోవడం కోసం ఈ చిట్కాని ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. పూల వాసన కూడా పోదండి. ముందుగా ఇలా ఒక స్టీల్ బౌల్ తీసుకొని కింద అడుగున ఒక టిష్యూ పేపర్ వేసుకోండి. టిష్యూ పేపర్ పైన కొద్దిగా బియ్యం వేసుకోండి. ఆ తర్వాత ఈ మల్లెపూలని వాటి పైన పెట్టుకొని మళ్ళీ దీనిపైన కొద్దిగా బియ్యం ని వేసుకుంటే ఈ బియ్యం అంతా కూడా పూలలో ఉన్న వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుందండి. దీనివల్ల పూలు అనేది ఎప్పుడు కూడా ఫ్రెష్ గా ఉంటాయి. మల్లెపూలు అమ్మే వాళ్ళు పూల పైన ఎక్కువగా వాటర్ చల్లుతూ ఉంటారు. దానివల్ల పూలంతా కూడా వెట్టుగా అయిపోతుంటాయి. అవి తొందరగా పాడైపోతాయి.